హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా మధ్యప్రదేశ్లోని దేవాస్ వరకు ఇగో మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. యాక్చువల్గా వీళ్ళందరిది అయితే పంజాబ్ నుంచి ఇక్కడ మధ్యప్రదేశ్లో హార్వెస్టర్ డ్రైవింగ్ చేయడానికి అయితే వచ్చిర్రు. ఇగో ఇతను మా ఫ్రెండ్ లవి. ఇతనికి నేను ఫోన్ చేస్తే ఇక వెళ్ళే దారిలోనే కదా నా దగ్గరికి రమ్మని చెప్పిండు. తీరా తన దగ్గరకు వచ్చిన తర్వాత నా దగ్గర వన్ డే కూడా స్పెండ్ చేయవా అని చెప్తే నేను కూడా సరే కాదనలేక తనతోనైతే స్పెండ్ చేసిన నేను నిన్న మొత్తం. నేను తనతోన ఎట్లయితే ఉన్నామో పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను నిన్నటి వీడియోలో అయితే పెట్టిన కదా, దాంట్లోకి వెళ్ళి చూడండి. చాలా జాలీగా ఎంజాయ్ చేసినాం మేము. వాళ్ళ దగ్గర ఫుల్ డే ఉన్న తర్వాత ఇగో నేనైతే స్టే చేసింది ఇక్కడే, తిన్నది పడుకున్నది మొత్తం ఇక్కడే. వీళ్ళకు ఇంకొక వారం రోజులు వర్క్ అయితే ఉంది. వారం రోజుల తర్వాత నా ఫ్రెండ్ అయితే పంజాబ్ వచ్చేస్తాడు. అప్పట్లోపు నేను ఉత్తరప్రదేశ్లోని మన తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళేసి తాజ్ మహల్ చూసి మళ్ళీ రిటర్న్ మా వన్ దగ్గరికి అయితే వచ్చేస్తా. నేను వాళ్ళ ఇల్లు కూడా వెళ్ళే దారిలో మీకైతే చూపిస్తా. ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు, నాకు కూడా లేట్ అవుతుంది అని చెప్పి నేను కూడా వెళ్తున్నా. వాళ్ళు కూడా ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు. ఓకే, నేను మళ్ళీ స్టార్ట్ అవుతా. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇగో మా వాళ్ళందరూ ఇగో బాయ్ అని చెప్తున్నారు. ఆత मैं तो बैठ गया, मैं बैठवा दी तो वो आपस तो जा रहा है। लगे काम कर लो, ठीक है, जल्दी आ जाओ। ये तो फिर रुक रहा हूँ। ठीक है भैया, जा रहा हूँ, पंजाब जा रहा हूँ। गुरे आप भी आ जाओ, घर पे आता हूँ मैं। నేను ఇక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్స్ అయితే ఉంది. ఊరు నుంచి అయితే రంజన్ ఖేడ్ నుంచి స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఎంత కిలోమీటర్లు, ఇక్కడ నుంచి ఆగ్రా నాకైతే నేను యూపీ వరకు వెళ్ళాలి. యూపీ ఢిల్లీ బార్డర్కి 600 కిలోమీటర్లు. ఇగో ఇక్కడ కనిపిస్తున్న బండి మా వాళ్ళది, ఆయన వచ్చి పని చేయడానికి వచ్చిన బండి. నేనున్న ఈ ఊరు నుంచి నాకు మెయిన్ రోడ్కి ఒక 30-35 కిలోమీటర్లు అయితే ఉంది. 35 కిలోమీటర్ల తర్వాత నాకు మెయిన్ రోడ్ అయితే వస్తుంది. ఇది ఊరు రంజన్ ఖేడి అంటారు. రంజన్ ఖేడి నుంచి స్టార్ట్ అవుతున్నా. పొద్దున్నే చలి అయితే ఇక్కడైతే చలి బీభత్సంగా ఉంది. మధ్యప్రదేశ్లోని రంజన్ ఖేడిలో చలి అయితే కొంచెం బీభత్సంగా ఉంది. ఇంకా ఎండ అయితే ఇంకా ఏం రాలే, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఎండ. ఈరోజు నేను ఒక 300 కిలోమీటర్స్ వెళ్ళాలి, కానీ చలి ఫుల్గా ఉంది. ఒక 40 మినిట్ జర్నీ తర్వాత నేను మెయిన్ హైవే వరకు అయితే వచ్చేసిన. నేషనల్ హైవే 46 లేదా నేషనల్ హైవే 52, ఈ రెండింటి కంబైన్ అయితే ఉంది ఇది. ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు. ఇక్కడ నుంచి నేను ప్రజెంట్ అయితే నేను ఆగ్రా దాటేసి వెళ్ళాలి. కాకపోతే నేనున్నది ఇప్పుడు నేషనల్ హైవే 46. ఇక్కడ నుంచి ఆగ్రాకి నాకు ఒక 600 కిలోమీటర్స్ అయితే ఉంది. 600 కిలోమీటర్స్ నేను ఈరోజు వెళ్ళలేను కాబట్టి మళ్ళీ మధ్యలో కొంచెం ముందుకు వెళ్ళేసి ఒక 300 కిలోమీటర్స్ ఆగాలి. 300 కిలోమీటర్లో శివపురి అనే సిటీ ఉంది. శివపురి దగ్గర ఆగాలనుకుంటున్నా. ఇక్కడ నుంచి అక్కడికి ఒక 330 కిలోమీటర్స్ అయితే ఉంది. 330 కొట్టేస్తే మనం అంచక్క అక్కడ ఆగేయచ్చు. మళ్ళీ రేపు అయితే బరాబర్ వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ అయితే అయినా ముందే ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేయాలి. చూడడానికి ఎండ కనిపిస్తుంది కానీ చలే ఉంది ఎక్కువ. నేనైతే కనిపించినప్పుడు అయితే కొంచెం 60 కొట్టేయాలి. ఒక 2 అవర్స్ జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 100 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా నేను. ఇంకొక 220 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. బండికి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలని బండి అయితే సైడ్ ఆపేసిన. ఇగో ఈ రోడ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో, ఒక్క వెహికల్ కూడా వస్తలేదు. చెప్తానే ఉన్నా, ఆ కార్ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో. మినిమం 100 కొట్టుకొని పోతున్నాడు. అయ్యా, రోడ్డు ప్రశాంతంగా ఉందని ఫాస్ట్గా కొట్టేస్తున్నారు. నాకు ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంకొక 220 కిలోమీటర్స్ అయితే ఈవినింగ్ లోపు అయితే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే రోడ్ అయితే ఇట్లనే ఉండాలి. కాకపోతే ఒక్కడనే ఉన్నా, నో ప్రాబ్లం. నా బాధలన్నీ మీతోనైతే షేర్ చేసుకుంటున్నా కదా. ఓన్లీ వీడియో ఒకటి చూస్తున్నారా, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టార్ట్ అయ్యిదాం. నాకు ఇక్కడ నుంచి ఇంకొక 220 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం టైం అయితే 12 అవుతుంది. ఈవినింగ్ లోపు అయితే వెళ్ళిపోవాలి శివపురికి. మధ్యప్రదేశ్లోని శివపురి వరకు అయితే వెళ్ళాలి నేను. ఏమో చూద్దాం, ఈవినింగ్ లోపు 220 కిలోమీటర్స్ రోడ్ ఇట్లానే ఉంటుందో, లేకపోతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్ ఏమన్నా కొంచెం చిన్న రోడ్లు వస్తాయో,
లేకుంటే పెద్ద రోడ్డే వస్తుందో. పెద్ద రోడ్డే ఉంటే మాత్రం మనమైతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ఏ టెన్షన్ లేకుండా. ఒక్కసారి ఈ రోడ్ని చూడండి, ఇటు కొండ అటు కొండ మధ్యలో అయితే రోడ్ ఉంది. కొండలని పిండి చేసి రోడ్ అయితే వేసిర్రు. మనకైతే ఇంకొక 220 కిలోమీటర్స్ అయితే ఉంది. మనమైతే మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయింది. ముందుకెళ్ళేసి ఎక్కడైనా ఆపి మనమైతే లంచ్ చేయాలి. అట్లనే రైడ్ చేసుకుంటా కొంచెం ఒక 60 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఇగో ఇక్కడ రోడ్ సైడ్ ఉన్న బండి మీద అయితే నేను మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అన్న అయితే మంచిగా మాట్లాడిండు. చాలాసేపు మంచి టైం పాస్ అయితే అయింది. బండికి కూడా రెస్ట్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇక్కడ ఒక 1 అవర్ తర్వాత ఇక్కడ నుంచి నాకు ఇంకొక 180 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం ఏమో 1:30 కావస్తుంది. ఇక్కడ నుంచి ఇంకెక్కడ ఆగకుండా అయితే వెళ్ళాలి. భయ్యా ఎక్బారా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, బాయ్. అన్నతోనైతే చాలా బాగా మంచి టైం పాస్ అయింది. మస్తు మాట్లాడిండు. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఒక్కడినే వచ్చినావా, బాగానే వచ్చినావు అని చెప్పిండు. నేను కూడా మొత్తం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇంకొక 180 కిలోమీటర్స్ అయితే నాకుంది. నేను ముందు బండి నడిపే నా నీడని చూస్తుంటే నాకైతే అదే సాంగ్ గుర్తొస్తుంది. నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా, లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. ఇట్లా హాయిగా ఏ టెన్షన్ లేకుండా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లయితే నేను చేసే రైడ్ ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఏ టెన్షన్ లేకుండా ఆరామ్స్ వెళ్ళిపోతున్నా. గ్వాలియర్ 207. ఇది గుణ అనే ఊరి దగ్గర అయితే నేనున్న ప్రజెంట్. 220 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు టైం ఏమో 4 o'clock అవుతుంది. ఇంకొక 2 అవర్స్లో నేనైతే అక్కడికి రీచ్ అయిపోవాలి. నేను ఒక స్టే చేయడానికి నేను ఒక ప్లేస్ కూడా రెడీ అయ్యి ఒక ప్లేస్ కూడా చూసుకోవాలి. కానీ చీకటి అవుతుందా లేదా చూద్దాం, కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి. నాకు శివపూరికి ఇంకొక 20 కిలోమీటర్ 25 కిలోమీటర్స్ అయితే ఉంది. 38 minutes చూపిస్తుంది. కానీ ఇక్కడే చీకటి పడేటట్టుంది. ఎక్కడ ఆగాలో ఏమో. ముందుకెళ్ళి ఎక్కడైనా స్టే చూసుకోవాలి, లేకపోతే నైట్ టైం ఒక్కడనే ఇబ్బంది పడాలి. ఎక్కడన్నా చూద్దామంటే ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ అయితే పక్కా వెళ్ళాలి అనుకుంటున్నా నేనైతే. ఎటు చూసినా అడవి లెక్కనే ఉంది, మొత్తం జంగల్, చీకటి పడుతుంది ఒకసారి. నైట్ టైం రైడ్ పెట్టుకోవాలనుకోవట్లేదు నేను, అందుకే ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ చూసుకుంటే అయిపోతుంది. చూద్దాం ముందుకెళ్ళి ఎక్కడ ఉండదు ఏమో.